హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. డిప్యూటీ ఆఫీసర్ ఉద్యోగాలు. జీతం వచ్చి మనకి 75,000. ఇంటర్వ్యూ మనకి 15 మార్కులకే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషను ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్గా ఉంటుంది. మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ 10/12/2025 మనకి రిలీజ్ అయింది. ఈ కంపెనీ నుంచి మనకి మిలిటరీ రాడార్స్ కానీ, నేవల్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రో ఆప్టిక్స్ కానీ, వెపన్స్ కానీ, ఫైర్ కంట్రోల్ కమ్యూనికేషన్ కానీ, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కానీ చాలా మాత్రం ఎక్విప్మెంట్ అయితే తయారు చేస్తుంది. ఇది డిఫెన్స్ సంబంధించిన ఏదైనా సరే కమ్యూనికేషన్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీ ఇది. దాంట్లో మీకు ఉద్యోగానికి మిమ్మల్ని ఇన్వైట్ అయితే చేస్తున్నారు. ఫిక్స్డ్ టర్న్ ఓవర్ కింద డిప్యూటీ ఇంజనీరు ఈటీకి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మిమ్మల్ని 5 years కోసం మిమ్మల్ని తీసుకుంటారు. మీ బిహేవియరు, మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే దానికి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. దీన్ని మెకానికల్కి 4 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 2, ఓబీసీకి 1, ఎస్సీకి 1 వేకెన్సీ అయితే ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ 4 years కోర్సు ఇన్ మెకానికల్ నుంచి చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ వచ్చేటప్పటికి మనకి 1/12/2025 నాటికి 28 సంవత్సరాలు మనకి దాటకుండా ఉండాలి. ఇది మనకి పోస్టింగ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే కోచిలో కానీ, మన కేరళలో కోచి ఉంది, మన దగ్గరగా ఉంది. లేకపోతే ముంబైలో కానీ ఉంటుంది. లేకపోతే ఎనీ లొకేషన్ ఆఫ్ ఇండియాలో ఉంటే చాలా లొకేషన్లో ఉన్నాయి. మనకి బెంగళూరులో కూడా ఉంది. ఇది ఒకసారి మీరు జాయిన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్లు అయితే పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి 28 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ కోసం 28 సంవత్సరాలు. ఓబీసీ గారు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి 3 years పెరుగుతుంది. అంటే 31 years దాకా ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కు 28+5 years అంటే మనకి 33 years దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years ఉంటుంది. అంటే 38 years దాకా వీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ కూడా మనకి 1/12/2025 నాటికి లెక్క కట్టడం జరుగుతుంది. 28 క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి మీరు. ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ డేట్నే మనకి ఉంటుంది. ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగు చదివిన వారు కానీ, ఏఎంఐఈ నుంచి కానీ, ఏఐసిటిసి అప్రూవల్ కాలేజ్ అయ్యి ఉండాలి మీకు. ఇది సబ్జెక్ట్ ఏంటంటే మెకానికల్ చదవాలి. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి దీనికి పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. వీరు పే స్కేల్ వచ్చేటోడికి, బేసిక్ పే స్కేల్ వచ్చేటోడికి డిప్యూటీ ఇంజనీరింగ్ E2 గ్రేడ్కి 40,000, అందుకే టీఏలు, డిఏలు, హౌస్ రెంట్ అలవెన్స్లు అన్నీ కలిపి మీకు ఒక 75,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 85 మార్క్స్కి రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ తమిళలో చెప్పడం జరిగింది. 15 మార్కులకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం ఉంది. దీంట్లోంచి లాస్ట్కి ఫైనల్గా 1:5 రేషియోలో మనకి ఉంచుతారు. మెరిట్ లిస్టు తీయడం అయితే జరుగుతుంది. మనకి ఎగ్జామ్స్కి జనరల్, ఓబీసీ వారికి 35% రిటన్ టెస్ట్లో, మరి ఇంటర్వ్యూలో క్వాలిఫైయింగ్కి ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 30% ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే ఇది మనసులో పెట్టుకుని మీరు వెళ్తే మాత్రం ఎప్పుడైనా సరే మీకు జాబ్ అయితే రాదు. ఎందుకు రాదంటే ఉన్నాయి 5 పోస్టులు కాబట్టి 1:3 రేషియోలో తీయడం జరుగుతుంది. కాబట్టి మనకి 15 మందిని తీసుకుంటారు. ఆ లెక్కలో మీకు 35 మార్కులు 30% వస్తే ఎక్కడ పాస్ అవుతారండి మీరు? తీసుకోరాళ్ళు. వాళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు, పాస్ అవ్వరు. మీరు ఏమనుకోవాలంటే ఫస్ట్ నుంచి మనకి 15 నెంబర్లో మన పేరు ఉండేలాగైతే ప్రిపేర్ అయ్యి మీరు వెళ్ళండి. మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో కానీ, కోచిలో కానీ మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామినేషను
ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. ఇక్కడ క్లిక్ చేసి మనకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 31/12/2025 వల్ల మనకి దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది, అప్లై చేసుకోవలసి ఉంటుంది. మనకి ఫీజు వచ్చేటప్పటికి డిప్యూటీ ఇంజనీర్కి మనకి ₹472 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ వారికి కానీ, ఎస్టీ వారికి కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఎటువంటి ఫీజు లేదు. ఎగ్జామ్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా మనకి ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. లేని ఎడల ఎస్బీఐ కలెక్షన్ రిఫరెన్స్ నెంబర్తో మీరు దీన్ని పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు రిఫండ్ అయితే ఇవ్వడం జరగదు. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే మీకు పిల్లలకి అందరికీ ప్రతి నోటిఫికేషన్లో చెప్తాను, మీరు ఫీజు పేమెంట్ చేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి రక్తం దారబోసి మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ మీరు మాత్రం కష్టపడి అయితే చదవండి. చదివి టైంపాస్కి మాత్రం ఎగ్జామ్స్ పెట్టి ఎక్కడ ముంబై తిరిగి వస్తాను, నేను కోచి తిరిగి వస్తాను, విశాఖపట్నం తిరిగి వస్తాను, ఈ ఎగ్జామ్స్ పేరుతో కూడా చాలామంది ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారు. మీ తల్లిదండ్రులు డబ్బులు అయితే ఊరికి రావట్లేదు. కూలి పని చేసుకున్నది కూలి పని చేయవలసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అటువంటి డబ్బులు మాత్రం వృధా చేయకండి. మీరు కష్టపడి చదివితేనే ఎగ్జామ్స్కి పెట్టండి. నేనేదో యూట్యూబ్లో నేను ఇవి చేస్తున్నాను కదండి, మీకోసం చేస్తున్నాను నేను ఇది. ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు కాబట్టి తెలుస్తుంది అనేసి నేను వీడియోస్ చేయడం తప్ప కానీ నాకు ఎటువంటి లాభం అయితే లేదు. మీరు మాత్రం అప్లై చేసే ముందర మీ డబ్బులు వేస్ట్ అవ్వకూడదు. అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే మీకు అప్లికేషన్కి మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అండ్ సిగ్నేచర్ కావాలి, 10th క్లాస్ సర్టిఫికెట్, డిప్లొమా సర్టిఫికెట్లు, ఫైనల్ ఇయర్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్స్ కావాలి. మనకి ప్రూఫ్ ఆఫ్ సిజిపి అంటే మనకి పర్సంటేజ్లో వచ్చిందా, గ్రేడ్లో వచ్చిందా అది ఉండాలి. మనకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్లు, తర్వాత ఓబీసీ సర్టిఫికెట్లు, ఫిజికల్ హ్యాండిల్ సర్టిఫికెట్లు కూడా ఉండాలి దీనికి. తర్వాత ఎక్కడైనా మీరు ఉద్యోగం చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఉన్నవారు దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా మనకి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మన 2 రాష్ట్రాల వారు దీనికి అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మనకి స్టార్ట్ అయింది 10/12/2025కి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 31/12/2025. రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ మనకి ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు. మీరు మనకి వెబ్సైట్లో కానీ మీరు అప్లై చేసుకుంటారు కదా, మీ మెయిల్ ఐడి ద్వారా కానీ అయితే తెలియపరుస్తారు. మనం అయితే లాస్ట్కి అయితే వచ్చేసాం, లాస్ట్ ఘట్టానికి వచ్చేసాం. మనకి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో అయితే వర్క్ చేస్తుంది భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్. ఇది మనకి ఫిక్స్డ్ టర్మ్స్ బేస్లో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత మీకు ఇది 5 years కోసం మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంచడమా లేదా తీసేయడం అనేసి వారైతే డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నోటిఫికేషన్ ఫుల్గా చదివి వారైతే అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ని, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఉంటుంది అప్లికేషన్ నోటిఫికేషన్, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఫుల్గా చదివి అయితే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత వచ్చి మనకి ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.